ఐపీఎల్ 19వ సీజన్లో ముంబై ఇండియన్స్ హుసూరుమనిపిస్తోంది. విజయాలు సాధించడంలో విఫలమవుతోంది. జట్టులో స్టార్ ప్లేయర్లకు కొదవే లేకున్నా విజయాలు మాత్రం దక్కడం లేదు. టోర్నీ ఆరంభానికి ముందు హాట్ ఫేవరెట్ల జాబితాలో ముంబై ఇండియన్స్ టాప్లోనే కనిపించింది. మాజీలు కూడా ప్లే ఆఫ్ చేరే జట్లలో ఈసారి ఎంఐ ఖచ్చితంగా ఉంటుంది అనేలా అభిమానుల్లోనూ అంచనాలు పెంచారు. అందుకు తగినట్టే జట్టు కూడా కనిపించింది. గతేడాది ప్లే ఆఫ్స్ వరకు వెళ్లిన జట్టు ఈసారి మరింత ముందుకు వెళ్తుందన్నట్టుగా ఫ్యాన్స్ చర్చించుకున్నారు. అభిమానులు అంచనా వేసినట్టుగానే తొలి మ్యాచ్లో ఎంఐ సూపర్ విక్టరీ కొట్టింది. దీంతో వరుసగా విజయాలు సాధించే అవకాశముందని ఫ్యాన్స్ సంబరపడ్డారు. అయితే పరిస్థితి మాత్రం అలా లేదు. ప్రతి మ్యాచ్లోనూ ఫేవరెట్గా బరిలో దిగుతున్న పాండ్యా సేన విజయాలు సాధించలేకపోతోంది. 1 కాదు 2 కాదు వరుసగా 4 మ్యాచ్ల్లో చిత్తయింది. తొలి మ్యాచ్లో గెలిచిన జోష్ను కొనసాగించలేకపోతోంది. ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 2 పాయింట్లు మాత్రమే సాధించింది. పాయింట్ల పట్టికలో కింద నుంచి 2వ స్థానంలో ఉంది. సొంత గడ్డ మీద మ్యాజిక్ చేయలేకపోతోంది. దీంతో 19వ సీజన్లో ముంబై ఇండియన్స్ మునిగిపోతోందని ఆదుకునేదెవరు అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తున్నా బీభత్సమైన స్కోర్లు సాధించడం లేదు. చూడ్డానికి బౌలింగ్ విభాగం కూడా స్ట్రాంగ్గానే ఉంది. జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్ ఇలా అందరే అనుకునేలాగే బౌలింగ్ విభాగం ఉంది. అయినా ప్రత్యర్థి జట్లను ముంబై ఇండియన్స్ కట్టడి చేయలేకపోతోంది. ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంతవరకు ఒక్క వికెట్ కూడా తీయలేదు. బౌల్ట్ ఇంపాక్ట్ చూపించడం లేదు. బ్యాటింగ్ బౌలింగ్లోనూ హార్దిక్ పాండ్యా తన మార్కు చూపించలేకపోతున్నాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ సమస్యలు ఫేస్ చేస్తున్నాడు. డీకాక్ సెంచరీతో మెరిసిన రియాన్ రికెల్టన్ బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ లేకుండా పోయింది. తిలక్ వర్మ బ్యాటింగ్లో మెరుపులు కరువయ్యాయి. సూర్యకుమార్ యాదవ్ కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. బ్యాటింగ్ భారాన్ని మోయలేకపోతున్నాడు. దీంతో ఓవరాల్గా ముంబై ఇండియన్స్ హ్యాండ్సప్ అనేస్తోంది. కెప్టెన్గా ఏం చేయాలో హార్దిక్ పాండ్యాకు కూడా అర్థం కాని పరిస్థితే ఉంది. ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ను మార్చాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. జట్టు పగ్గాలను రోహిత్ శర్మకు లేదంటే సూర్యకుమార్కి ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. అయినా అన్ని విభాగాల్లోనూ ముంబై సమిష్టిగా రాణిస్తే తప్ప విజయాలు సాధించడం కష్టమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇప్పటికైనా గెలుపు బాట పడితేనే ప్లే ఆఫ్స్ రేస్లో నిలుస్తుందంటున్నారు. లేదంటే అభిమానులకు నిరాశ తప్పదని తేల్చి చెబుతున్నారు.